గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో అంటే వచ్చే సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి విద్యాపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, పెళ్లి విషయంలో, పెళ్ళైన వారికి, పెళ్లి కాని వారికి, కుటుంబ విషయంలో ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ధనుస్సు రాశి వారికి ఒక పాజిటివ్ పాయింట్ ఉందండి, ఒక నెగిటివ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే ప్రస్తుతం శని భగవానుడు మీకు చాలా ఫేవరబుల్ పొజిషన్లో ఉన్నాడు. అంటే మీ రాశి నుండి 3వ ఇంట్లో ఉన్నాడు. 3వ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను అందజేస్తాడు. అయితే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖున శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్తాడండి. 3వ స్థానం నుండి 4వ ఇంట్లోకి వెళ్తాడు. అంటే అర్ధాష్టమ శని మొదలు కానుంది అని అర్థం. ఇది బ్యాడ్ న్యూసే కదండి, మరి గుడ్ న్యూస్ కూడా అంటున్నారేంటి అనుకోవచ్చు. అన్నిటికంటే పెద్ద గ్రహం, ప్రభావవంతమైనటువంటి గ్రహం అయినటువంటి బృహస్పతి 2025 సంవత్సరం మే 14వ తారీఖున 7వ ఇంట్లోకి వెళ్ళబోతున్నాడండి. కాబట్టి ఈ సంవత్సరంలో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ధనుస్సు రాశి వారిపైన ఉన్నప్పటికీ కూడా గురువు కారణంగా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా లాభపడతారండి. జనవరి మాసంలో ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలామంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చాలామంది విదేశాలలో తమ వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. కంప్యూటర్కి సంబంధించిన కోర్సులు కానీ, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విదేశాలలో తమదైన ముద్రను వేస్తారు అని చెప్పవచ్చు. విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయండి. 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖున ధనుస్సు రాశి నుండి 4వ ఇంట్లోకి శని భగవానుడు వెళ్తాడండి. అంటే మీనరాశిలోకి వెళ్తాడు. కాబట్టి ఈ సమయంలో మార్చి మాసం తర్వాత కొన్ని నెలల వరకు కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. 2025 మే 14వ తారీఖు నుండి ధనుస్సు రాశి వారికి బృహస్పతి యొక్క సంచారం అనేది శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ధనుస్సు రాశిలో జన్మించిన స్త్రీల కోరికలైన, పురుషుల యొక్క అన్ని కోరికలను కూడా నెరవేరుస్తాడండి. మే 14వ తారీఖు తర్వాత నుండి ధనుస్సు రాశిలో జన్మించి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అనేవి గట్టిగా కనబడుతున్నాయి. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంతకుముందు పనులు ఎప్పుడైనా అసంపూర్తిగా ఉన్నట్లయితే, సగం పూర్తి చేసి మధ్యలో ఆపేసినట్లయితే మే 14వ తారీఖు తర్వాత ఉండే వ్యవధిలో పూర్తి చేయగలుగుతారు. 2025 అక్టోబర్ మాసం తర్వాత మీ పనికి సంబంధించి విదేశీ పర్యటనలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ, వ్యాపారం చేస్తున్న వారికి ఆన్సైట్ ఆపర్చునిటీస్ రావటం కానీ, విదేశాలకు వెళ్ళే అవకాశాలు రావటం కానీ, ప్రయాణాలు అనేవి మీకు ప్రయోజనకరంగా మారటం కానీ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అక్టోబర్ మాసం నుండి కొత్త పరిచయాలను ఏర్పరచుకోగలుగుతారు, డబ్బుని సంపాదించగలుగుతారు. అలాగే ఈ సంవత్సరంలో కేతువు 9వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి ధనుస్సు రాశిలో జన్మించిన వారికి కొత్త పనులు చేయాలి అన్న ఉత్సాహం అనేది పెరుగుతుందండి. విజయం సాధించటానికి కష్టపడతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చాలా వరకు పూర్తవుతాయి. ఈ సంవత్సరంలో మీ కోరికలు అనేవి నెరవేరుతాయి. జనవరి నుండి మార్చ్ వరకు ఒకలా ఉంటుందండి. మార్చి నుండి మే 14వ తారీఖు వరకు ఒకలా ఉంటుంది. మే 14వ తారీఖు తర్వాత ఇంకొకలా ఉంటుంది. మే 14వ తారీఖు తర్వాత మాత్రం గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే, అంటే 2024 సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరంలో ఆహ్లాదకరమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక పరంగా అంటే డబ్బు విషయంలో ధనుస్సు రాశి వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుందండి. కానీ సంవత్సరం రెండవ సగంలో అంటే మే 14వ తారీఖు తర్వాత నుండి ఆర్థిక పరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
2025 మార్చి నాటికి 6వ ఇంట్లో ఉన్న బృహస్పతి వ్యాపారంలో కొన్ని హెచ్చుతగ్గులను సృష్టిస్తాడండి. కాబట్టి మే మాసం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో అడ్డంకులను ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలలో సమస్యలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టే ముందు క్షుణ్ణంగా పరిశోధన చేయటం మంచిదండి. మే మాసం వరకు, మార్చి నుండి మే మాసం మధ్యకాలంలో ఎటువంటి ప్రమాదకర పెట్టుబడులు పెట్టవద్దండి. రిస్క్ తీసుకోవద్దు ఆర్థిక పరంగా. ఎందుకంటే ఈ సమయంలోనే నష్టపోయే సూచనలు అనేవి కనబడుతున్నాయి. అలాగే వ్యాపార భాగస్వామ్యంలో నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార భాగస్వామ్యం అనేది నిలబడాలి అంటే మీ కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే వ్యాపార భాగస్వామ్యం అనేది విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీలైనట్లయితే ఈ సంవత్సరం ప్రారంభంలో మాత్రం కొత్త పనులను ప్రారంభించకపోవటమే మంచిది. అతి విశ్వాసంతో కూడా ఉండకూడదండి. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. 2025 అక్టోబర్ నుండి 2025 డిసెంబర్ వరకు బృహస్పతి 8వ ఇంట్లోకి వెళ్తాడండి. ఈ కాలం కూడా మీకు ప్రోత్సాహకరంగానే ఉంటుంది. డబ్బు సంపాదించడానికి అనేకమైనటువంటి అవకాశాలను పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నట్లయితే అదృష్టం అనేది మీకు అనుకూలంగా ఉంటుందండి. అపారమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మే మాసం తర్వాత మాత్రం మే 14వ తారీఖు నుండి మాత్రం బృహస్పతి యొక్క సంచారం అనేది ఆర్థిక విషయాలకు శుభప్రదంగా చెప్పవచ్చు. ఇక పిల్లల భవిష్యత్తు విషయంలో చూసుకున్నట్లయితే కెరీర్లో ఎదగటానికి బంగారు అవకాశాలను పొందుతారండి. విద్యార్థులకి ఈ సంవత్సరం అనేది చాలా బాగుంటుంది. మీ సమర్థత ఆధారంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే మార్చి మాసం వరకు మినహాయించి మిగిలిన సంవత్సరం అంతా కూడా మీకు చాలా వరకు అదృష్టకరంగా మారుతుందండి. జీవితంలో పురోగతి అనేది ఉంటుంది. వ్యాపారం అనేది నిదానంగా సాగుతుంది. ఆదాయం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. కొత్తది నేర్చుకోవాలి అని కోరుకుంటారు విద్యార్థులు కూడా. 2025 సంవత్సరం మార్చి మాసం వరకు మాత్రం 29వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎవ్వరితోనూ అనవసరమైనటువంటి వాదనలకు దిగవద్దండి. రెండవ సంతానం యొక్క పురోగతికి మాత్రం ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ధనుస్సు రాశిలో జన్మించిన వారి రెండో సంతానానికి కనుక పెళ్లి వయసు వచ్చినట్లయితే వివాహం నిశ్చయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి కూడా ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. విదేశీ విద్యకు కూడా అనుకూలమైనటువంటి కాలం. పోటీ పరీక్షల విషయానికి వస్తే మే 14వ తారీఖు తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో మే 14వ తారీఖు తర్వాత నుండి ముఖ్యంగా పురోగతిని, ఇంక్రిమెంట్లను, ప్రమోషన్లను పొందుతారండి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే బృహస్పతి యొక్క స్థాన మార్పు తర్వాత నుండి ధనుస్సు రాశి వారు చేసే ప్రతి పని కూడా ప్రశంసించబడుతుంది. కొత్త విషయాలను ప్రయత్నిస్తారు. అదే సమయంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ విద్యార్థులు పై చదువులు చదవాలి అనుకుంటున్నా, ఉద్యోగస్తులు ఆన్షోర్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయాలి అనుకుంటున్నా, విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మే మాసం తర్వాత నుండి, మే సగభాగం తర్వాత నుండి మీకు అనుకూలంగా ఉంటుందండి. ఆఫీసులో క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీ వంతు కృషి చేస్తారు. ఒకవేళ ఎవరైతే ధనుసు రాశి వారు ఉద్యోగం చేస్తూ ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేస్తున్నారో మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి కూడా మార్చి మాసం తర్వాత నుండి అదృష్టకాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయం తర్వాత ధనుసు రాశి వారి ఆర్థిక స్థితి అనేది బలంగా ఉంటుందండి. జీవన శైలిలో సానుకూలమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. కెరీర్లో రాణించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే పరిహారాల విషయానికి వస్తే ధనుసు రాశి వారి పైన మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది పడుతుంది. కాబట్టి శని భగవానుడు 4వ ఇంట్లోకి వెళ్ళబోతున్నాడు. కాబట్టి
శనివారం నాడు నల్లని వస్తువులను దానంగా ఇవ్వటం కానీ, ఇనుప వస్తువులను దానం ఇవ్వటం కానీ, శనివారం నాడు ఆవ నూనె తీసుకుని మీ ముఖాన్ని ఆవ నూనెలో చూసుకుని ఆ ఆవ నూనెను ఎక్కడైనా దానంగా ఇవ్వటం కానీ చేయండి. ఇలా చేయటం వల్ల శని భగవానుడి యొక్క ప్రభావం అనేది చాలా వరకు మీ పైన తగ్గుతుందండి.